నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషరుద్దీన్ అమానుల్లా ఒక తీర్పిచ్చారు. దేశంలో ఉండే అన్ని కోర్టులకి, ఇటు సబార్డినేట్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి నుంచి సుప్రీంకోర్టు దాకా, హైకోర్టులో కూడాను, అదేవిధంగా క్రిమినల్ కోర్టులో కూడా ఏ వ్యక్తి అయినా సరే కేసులు ఫైల్ చేస్తే వాళ్ళ పేరు, తండ్రి పేరు, వయస్సు, వృత్తి, ఇంటి అడ్రస్ మాత్రమే రాయాలి. వాళ్ళు ఏ మతానికి చెందారో, ఏ కులానికి చెందారో రాయకూడదు. స్ట్రిక్ట్గా ఇది ఫాలో కావాలి అని మీకు తెలిసే ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా రిలీజియను, క్యాస్టు రాస్తూ ఉంటారు కాస్ట్ టైటిల్లో. అంటే నా పేరు, సన్ ఆఫ్, ఏజ్ అబౌట్, ఆక్యుపేషన్, ఈవెన్ రిలీజియను, క్యాస్ట్ కూడా రాస్తారు. ఇక నుంచి ఏ పార్టీ కూడా కేసుల్లో తమ కులం కానీ మతం కానీ ప్రస్తావించడానికి వీలు లేదు. అలాగే కోర్టులు కూడా ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ చేయకూడదు ఏం కులానికి చెందినవారు, ఏ మతానికి చెందినవారు అని రాయాలని అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఇకపై కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా కేవలము వ్యక్తి పేరు, తండ్రి పేరు, వయస్సు, వృత్తి, చిరునామా మాత్రమే రాయాలి. కానీ అతను ఏ కులానికి చెందినవాడు, అతను ఏ మతానికి చెందినవాడు స్ట్రిక్ట్గా రాయడానికి వీలు లేదు అని ఈ ఆదేశాలు తెలుస్తోంది. ఈ ఆదేశాల వల్ల మనకు తెలిసేది ఏంటి? ఇకపై ఏ కేసుల్లో కూడా మీ కులం కానీ మీ మతం కానీ రాయడానికి వీలు లేదు అని దీని ద్వారా తెలుస్తోంది. థ్యాంక్ యూ.